ఓం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. శివమచ్యుతం ఛానల్ మోటివేషనల్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం బుధుడు అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 29 వరకు తులారాశిలో సంచరిస్తాడు. సో తులారాశి బుధుడికి మిత్రక్షేత్రం. బుధుడు శుక్రుడు మిత్రులు. తులారాశి శుక్రునికి సంబంధించిన రాశి, మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తాడు. తర్వాత ఇక్కడ అక్టోబర్ 29 వరకు బుధుడు తులారాశిలో సంచరిస్తాడు. అక్టోబర్ 17 నుండి రవితో కలిసి సంచరిస్తాడు. అక్టోబర్ 13 వరకు బుధుడు శుక్రుడు కలిసి ఉంటారు. సో ఈ బుధుని యొక్క సంచారం అంటే బుధుడు వచ్చేసి మనకి బేసిక్గా కాలపురుష చక్రంలో 3, 6 స్థానాలకు అధిపతి. ఇప్పుడు 6వ స్థానంలో ఆయన కన్యలో ఉన్నాడు, ఉచ్చస్థానంలో. సో ఉచ్చస్థానం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నాడు. సో 3వ స్థానాధిపతి అంటే 3వ స్థానం సోదరుల్ని, ఇరుగు పొరుగు వారిని, మన కమ్యూనికేషన్, ధైర్యం, ఇనిషియేటివ్, డేటా, తర్వాత మన పరాక్రమం కానీ, మన వ్యవహార శైలి కానీ ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత తోటి సహోద్యోగాన్ని రిప్రజెంట్ చేస్తుంది. 6వ స్థానం వచ్చేసి మన జీర్ణ వ్యవస్థ కానీ, శత్రు రోగ రుణస్థానం. సో వీటన్నిటిని అంటే ఈ స్థానాన్ని వదిలి 7వ స్థానమైన తులలోకి వస్తున్నాడు. తుల వచ్చేసి బ్యాలెన్స్ని సూచిస్తుంది. 7వ స్థానం అంటే తుల వచ్చేసి ఒక బ్యాలెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ చూపిస్తుంది. గుడ్ అండ్ బ్యాడ్ అంటే దానికి సంబంధించి అంటే బ్యాలెన్స్ అంటే ఇటుపక్క అటుపక్క ఏదో ఒకటి ఉంటుంది. అంటే కొంత చెడు కానీ కొంత మంచి కానీ దాని మధ్యలో ఒక బ్యాలెన్స్ని సూచిస్తుంది. సో ఈ బుధుని తులారాశి సంచారం ముఖ్యంగా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అన్న విషయం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో వివరాల్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే లేదా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలైనంత మందితో షేర్ చేయండి. ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయం పరిశీలిస్తే, మేషరాశి వారికి 3, 6 స్థానాల అధిపతి 7వ స్థానంలోకి వస్తున్నాడు. సో ఇక్కడ సోదరులకు సంబంధించి మీ కమ్యూనికేషన్ చాలా మెరుగుపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. గతంలో అంటే 3, 6వ స్థానంలో ఉండటం వల్ల వచ్చిన విభేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమసిపోతాయి. చాలా వరకు ఒక మంచి బ్యాలెన్స్ సాధిస్తారు. అంటే ఇక్కడ కమ్యూనికేషన్లో బ్యాలెన్స్ ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో సంబంధాల్లో మంచి బ్యాలెన్స్ ఉంటుంది. మీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. మీ వ్యవహార శైలి చాలా వరకు చాలా మంచిగా మారుతుంది. తర్వాత మీ కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా తోటి సహోద్యోగులతో చాలా మంచిగా వ్యవహరిస్తారు. ఆభరణాలు సేకరిస్తారు. ప్రయాణాలు ఏవైతే షార్ట్ జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ కానీ ఉన్నాయి ఇవన్నీ చాలా వరకు మెరుగుపడతాయి. తర్వాత 6వ స్థానాధిపతి కూడా ఈ 7వ స్థానంలోకి వస్తున్నందువల్ల అంటే కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. రుణాలు తీర్చివేయడానికి కావాల్సిన ధనం లభిస్తుంది. ఇంకా రోగాల నుంచి విముక్తి రావడానికి మంచి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మేషం నుంచి 7వ స్థానంలో బుధుడు రావటం వల్ల 6వ స్థానాధిపతి 7వ స్థానంలోకి రావటం వల్ల కొద్దిగా వివాహ జీవితంలో కొద్దిగా ఒడిదొడుకులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ వివాహ జీవితంలో ఒడిదొడుకులు అంటే మీరు ఎక్కువగా అవతల వారిని పార్ట్నర్ని కానీ లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ కానీ విమర్శించటం, వారి గురించి ఎక్కువ మీరు అనవసరమైన డేటా ఇస్తుండటం వల్ల కొద్దిగా వారితో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. మంచిగా విష్ణు సహస్రనామ పారాయణం కానీ నారాయణ స్తోత్రం కానీ పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. విశేషమైన ధనలాభం కలుగుతుంది. సో నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారికి 2, 5 స్థానాల అధిపతి బుధుడు. ఇక్కడ 5వ స్థానంలో ఉన్నాడు. 5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి వస్తున్నాడు. సో ఈ ట్రాన్సిట్ వల్ల కొద్దిగా వృషభ రాశి వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ మాటల వల్ల కుటుంబంలో కొద్దిగా కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో కానీ లేకపోతే మీ వాగ్దాటి అంటే కొద్దిగా అవతల వారిని కించపరిచే విధంగా లేకపోతే కోరి శత్రుత్వం తెచ్చుకునే విధంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ మీరు కరెక్ట్గా అంటే డెసిషన్ కరెక్ట్గా చేయలేకపోవటం వల్ల కొద్దిగా పెట్టుబడి పెట్టే వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే
పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే లాసులు వచ్చే అవకాశం ఉంటుంది. రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా కుటుంబ ప్రతిష్ట తగ్గే విధంగా మీరు మాట్లాడటం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సంతానంతో సంయమనంతో వ్యవహరించాలి. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా వరకు పోటీ పరీక్షల్లో చాలా విశేషంగా విజయం సాధిస్తారు. అయితే కుటుంబంలో ఇతరుల జోక్యం ఎక్కువ అవుతుంది. అంటే మీరు చీటికి మాటికి పక్క వాళ్ళని సలహాలు అడగటం, అంటే ఇంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల మీరు కొద్దిగా మాకు సర్ది చెప్పండి అని అట్లా కానీ ఇట్లా కానీ అవతల వారి దగ్గరికి వెళ్ళటం వల్ల వారు మీ కుటుంబంలో జోక్యం చేసుకోవటం, తర్వాత కుటుంబంలో ఇంకా గొడవలు పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత డెసిషన్స్ రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో డెసిషన్స్ తీసుకుంటారు. సంతానం కొద్దిగా మీకు ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. అంటే సంతానం మీద చాలా ప్రేమ అధికం అవటం వల్ల వాడికి రెస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. దాంతో వాళ్ళు కొద్దిగా ఎదురు తిరగడానికి అవకాశం ఉంటుంది. సో నిర్ణయాలు శ్రేయోభిలాషులతో ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత అంటే మీ పూర్వపుణ్యం కొంతవరకు మీ ప్రారంధ కర్మ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీంతో కొద్దిగా మీకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. రుణాలు తీర్చే అంటే ఇంకా పంచమ స్థానం వచ్చేసి మన డెసిషన్స్ సంబంధించి, తర్వాత ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన స్థానం. సడన్గా ప్రేమ వ్యవహారాల్లో కానీ లేకపోతే రిలేషన్షిప్స్లో కానీ మీ ఆవేశంగా మీరు సడన్గా షార్ప్ రియాక్షన్స్ వల్ల కొంచెం రిలేషన్షిప్స్ కానీ లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో కానీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వృషభరాశి వారు నారాయణ స్తోత్రం చదవటం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ మిథున రాశి. సో మిథున రాశి వారికి లగ్నాధిపతి చతుర్థాధిపతి బుధుడు ఇక్కడ చతుర్థ స్థానంలో కేతువుతోనూ రవితోనూ కలిసి ఉండి ఇక్కడ ఇప్పుడు పంచమ స్థానంలో సంచరించడం వల్ల చాలా వరకు విశేషంగా శుభ ఫలితాలు ఉంటాయి. లగ్నాధిపతి పంచమంలోకి రావటం వల్ల సంతానం లేని వారికి సంతానం కలగటానికి మంచి అవకాశాలు ఉంటాయి. తర్వాత మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తల్లి వల్ల మేలు జరుగుతుంది. ఇక్కడ రవి దగ్గర నుంచి అంటే అస్తంగత్వం నుంచి బయటికి రావటం, తర్వాత కేతువు యొక్క ప్రభావం నుంచి బయటికి రావటం వల్ల బుధుడు చాలా వరకు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగా ఉంటాయి. తర్వాత మానసిక స్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. అంటే కొద్దిగా ఏదైతే మీరు వర్రీడ్గా ఉంటారో లేకపోతే ఒక రకమైన దుఃఖపూరితమైన మానసిక స్థితి నుంచి ఉల్లాసపూరితమైన మానసిక స్థితి రావటం, తర్వాత మంచి నిర్ణయాలు తీసుకోగలగటం, ఇంకా ఈ లగ్నాధిపతి పంచమంలోకి వచ్చినప్పుడు గురువులు లేదా మఠాధిపతులతో సంబంధం ఏర్పడటం, వారి ప్రవచనాల వల్ల కానీ లేకపోతే వారి యొక్క గైడెన్స్ వల్ల కానీ మంచి మీకు ఒక గైడెన్స్ దొరకటం, తర్వాత మానసిక శాంతి లభించటం, ఇట్లాంటి చాలా వరకు పాజిటివ్ పాయింట్స్ వస్తాయి. తర్వాత విశేషమైన ధనలాభం కలుగుతుంది. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తర్వాత మంత్రాలు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కానీ సాధన చేసే వాళ్ళకి మంచి సమయం. తర్వాత స్థిరాస్తుల రీత్యా చాలా విశేషంగా కలిసి వస్తుంది. నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి బుధుడు 12 స్థానాలు అధిపతి 3లోంచి 4వ స్థానంలోకి రావటం వల్ల ఎవరైతే విదేశాలు వీసా గ్రీన్ కార్డు కోసం చూస్తున్నారో వాళ్ళకి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అంటే వీసా గ్రీన్ కార్డు రావడానికి చాలా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వీసా గ్రీన్ కార్డు వస్తుంది. తృతీయాధిపతి చతుర్థంలోకి రావటం వల్ల అంటే పరాక్రమంతో అంటే ధైర్యంగా స్థిరాస్తి విషయాల్లో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇంకా స్థిరాస్తులు అమ్మటం కొనటంలో కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే సోదరులు కానీ మధ్య తల్లి ఎక్కడ ఉండాలి అనే అంశం ప్రస్తావనకు వస్తుంది. ఇంకా ప్రయాణాలు సంబంధించి చాలా వరకు మంచి ప్రయాణాలు మంచిగా ముడిపడతాయి. తర్వాత సోదరులు మంచిగా మీకు స్థిరాస్తి వ్యవహారాల్లో సలహాలు ఇవ్వటం, దీనివల్ల మీకు మంచి అవకాశాలు అంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి మంచి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తర్వాత సింహరాశి. సో సింహరాశి వారికి 2, 11 స్థానాల అధిపతి బుధుడు ఇక్కడ 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి రావటం వల్ల ఇక్కడ మీ మాట తీరు, తర్వాత వ్యవహార శైలి చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏదైతే మీకు 2వ స్థానంలో కేతువుతో కలిసి ఉండటం వల్ల మీ మాట తీరులో చాలా ప్రాబ్లం రావటం, నిష్ఠూరంగా మాట్లాడటం, తర్వాత కటువుగా మాట్లాడటం, మీ రహస్యాలు అనవసరంగా ఇతరులకు చెప్పి ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం ఏదైతే ఉందో ఇవన్నీ చాలా వరకు ప్రాబ్లమ్స్ తీరుతాయి. అంటే జ్యేష్ఠ సోదరుల వల్ల మేలు జరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. మాటల్లో ధైర్యం పెరుగుతుంది. తర్వాత కమ్యూనికేషన్ చాలా చాలా మెరుగుపడుతుంది. అనవసరమైన రహస్యాలు చెప్పటం ఇవన్నీ మామూలుగా మీ
కుటుంబ రహస్యాలు ఇతరులకు చెప్పి ఇవన్నీ తగ్గుతాయి బేసిక్గా. తర్వాత విశేషమైన ధనలాభం కలుగుతుంది. స్నేహితుల వల్ల మంచి మేలు జరుగుతుంది. ఇంకా ఆహ్, దాదాపు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల అంటే మీ కోరికలు అనుగుణంగా మీరు ఏదైతే మీకు స్నేహితుల వల్ల కానీ, లేకపోతే మీ కోరికల వల్ల కానీ మీకు స్ట్రెస్ వస్తుందో తీరక ఇవన్నీ కరెక్ట్‌గా మీకు సెట్ రైట్ అవుతాయి. అంటే కరెక్ట్‌గా కమ్యూనికేట్ చేస్తారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంగా మాట్లాడటం వల్ల బెరుకు తగ్గి ధైర్యంగా మాట్లాడటం వల్ల అవతల వారికి క్లియర్‌గా మీ పాయింట్ చెప్పటం వల్ల మంచి ఫలితాలుంటాయి. ధనలాభం కలుగుతుంది విశేషంగా. తర్వాత కన్యా రాశి. సో కన్యా రాశి వారికి లగ్నాధిపతి, దశమాధిపతి రెండవ స్థానంలోకి రావటం వల్ల వృత్తి ఉద్యోగాల రీత్యా విశేషమైన ధనలాభం కలుగుతుంది. తర్వాత మంచి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఈజీగా మనీ సంపాదించడానికి మంచి అవకాశం ఉంటుంది. లగ్నాధిపతి రెండవ స్థానంలో కంటే కేతు ఇన్ఫ్లుయెన్స్, రవి ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రావటం వల్ల ఆకర్షణ పెరుగుతుంది. ఇంకా కుటుంబంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. మీకు ఒక పర్సనాలిటీ, ఒక మంచి అట్రాక్షన్ ఏర్పడుతుంది. చాలా వరకు ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇంకా మీ మాట తీరు, మీ పర్సనాలిటీని మీరు కరెక్ట్గా అవతల వారికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీ మాటల ద్వారా అవతల వారు మిమ్మల్ని కరెక్ట్గా మీ పర్సనాలిటీని గుర్తించగలుగుతారు. సో మీ ఏదైతే గ్రహణం మూలంగా కానీ, లేకపోతే కేతువుతో కలిసి ఉండటం మూలంగా కానీ వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు తగ్గి, సో మీకు తిరిగి పూర్వవైభవం రావటం తర్వాత అవతల వారు మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని కరెక్ట్గా అంగీకరించటం, వ్యక్తిత్వాన్ని గుర్తించటం జరుగుతుంది. నూతన ఉద్యోగం లభిస్తుంది, ప్రమోషన్ లభిస్తుంది. ఇంకా బాసులు చాలా వరకు మంచిగా ఉంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.